పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ పోస్ట్ మెట్రిక్ బాలుడ హాస్టల్లో నాణ్యత లేని భోజనం అందిస్తున్నారన్న ఆరోపణలు వెలువడ్డాయి. వార్డెన్ సరస్వతిపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత రుచి లేని ఆహారం కారణంగా విద్యార్థులు తినలేక పశువులకు వేస్తున్న పరిస్థితి నెలకొంది. కొద్ది నెలల క్రితం గిరిజన హాస్టల్లో పచ్చకామెర్లతో 2 విద్యార్థులు మృతి చెందిన ఘటన మరవక ముందే ఈ ఆరోపణలు రావడం కలవరపెడుతోంది. ఇలాంటి ఆహారమే ఆరోగ్య సమస్యలకు కారణమై ఉండొచ్చని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి మెనూ ప్రకారం నాణ్యమైన పరిశుభ్రమైన భోజనం అందించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్లో ఈ రోజు నాణ్యమైన భోజనం అందించడం వైఫల్యం జరిగింది. రుచికరమైన భోజనం అందించకపోవడం వల్లే ఈ రోజు విద్యార్థులు తినవలసిన భోజనం ఈ రోజు పశువులకు ఆహారంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఎందుకోసం అంటే ఈ రోజు గిరిజన విద్యా సంస్థల్లోనే అనేక మంది విద్యార్థులు మృత్యువాత పడుతున్నప్పటికీ కూడా ఈ రోజు నాణ్యమైన భోజనం అందించడంలో ఎందుకు వైఫల్యం జరుగుతుందని ఏఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు అధికారుల యొక్క పర్యవేక్షణ పూర్తి స్థాయిలో లోపం జరగబట్టే ఈ రోజు విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందించడంలో వైఫల్యం జరుగుతుందని ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ రోజు గిరిజన విద్యార్థులు అమాయక విద్యార్థులు అని చెప్పేసి గిరిజన విద్యార్థులకి ఇలా చేయడం సరికాదు. ఏదైతే గిరిజన పాఠశాలల్లో ఈ రోజు గిరిజన విద్యా సంస్థల్లో అలాగే ఏదైతే గిరిజన పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మెనూ ప్రకారంగా భోజనం అమలయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. అలాగే ఏదైతే ఆ బాయ్స్ హాస్టల్ ఉందో బాయ్స్ హాస్టల్ పైన సమగ్ర విచారణ జరిపించాలని కోరుతా ఉన్నాం. లేని ఏళ్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాం. ఏదైతే గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ పోస్ట్ మెట్రిక్ బాలుర హాస్టల్లో నాణ్యత లేని భోజనం అందిస్తున్నారన్న ఆరోపణలు వెలువడ్డాయి. వార్డెన్ సరస్వతిపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత రుచి లేని ఆహారం కారణంగా విద్యార్థులు తినలేక పశువులకు వేస్తున్న పరిస్థితి నెలకొంది. కొద్ది నెలల క్రితం గిరిజన హాస్టల్లో పచ్చకామర్లతో 2 విద్యార్థులు మృతి చెందిన ఘటన మరవక ముందే ఈ ఆరోపణలు రావడం కలవరపెడుతుంది. ఇలాంటి ఆహారమే ఆరోగ్య సమస్యలకు కారణమై ఉండొచ్చని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి మెనూ ప్రకారం నాణ్యమైన పరిశుభ్రమైన భోజనం అందించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.